మొక్క మొదట్లోంచి వస్తున్నటువంటి మొగ్గలు బ్రహ్మకమలం చెట్టుకి మొక్క మొదట్లోంచి 4 మొగ్గలు వచ్చాయి. మరియు అదేవిధంగా పైన 2, 6, 7, 8 మరియు 9, 10, 11 మొత్తం 23 మొగ్గలు వచ్చాయి. సో ఇవి చూడడానికి చాలా చక్కగా ఎంత అందంగా ఉన్నాయో మీరు చూడవచ్చు. సో ఒక్కొక్క మొగ్గ ఒక్కొక్క వెరైటీగా పూసింది. ఇవి త్వరలోనే పువ్వులు పూయబోతున్నాయి. మరి ఈ మొగ్గలు ఎంత వంకరలు తిరిగాయో చూడండి. మరి వంకరలు తిరిగినటువంటి మొగ్గలు త్వరలోనే మరి పువ్వులుగా మారి ఆ పువ్వులు చాలా తెల్లవిగా రాత్రి వేళలోనే విచ్చుకుంటాయి. సో ఈ మొగ్గలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక చెట్టుకి ఇన్ని మొగ్గలు వచ్చాయంటే మరి ఎంతో శుభదాయకం. మరియు ఇలాంటి మొగ్గలు వస్తూనే ఉంటాయి ఈ వర్షాకాలంలో మరియు అదేవిధంగా చలికాలంలో. ఇలాంటి మొగ్గలు వచ్చి పువ్వులుగా మారుతుంటాయి. ఈ మొగ్గలన్నింటినీ ఒకేసారి మనం పూలు చూసినట్లయితే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఎలా ఉంటుందో చెప్పలేని విధంగా ఉంటుంది. సో ఇది బ్రహ్మకమలం యొక్క మొగ్గలు, వంకర్లు తిరిగినటువంటి బ్రహ్మకమలం యొక్క మొగ్గలు. హరే కృష్ణ.